సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులిద్దరిని చూసి, నేను పరబ్రహ్మ స్వరూపుడిని, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ కూడా నా ఆజ్ఞానుసారం నడుచుకోవాలి అని అన్నాడు. దానికి శివుడు, బ్రహ్మదేవా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభిలోని పద్మం నుండి నువ్వు పుట్టావు. సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతీదేవిని సృష్టించి నీకిచ్చాను. నీ మాటలు అహంకారపూరితంగా ఉన్నాయి, తమోగుణాన్ని ప్రకటిస్తున్నాయి. వేదాలన్నీ నేను సర్వేశ్వరుడని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడటం బాగోలేదు అని అన్నాడు. ఆ మాటలు బ్రహ్మదేవుని తలకు ఎక్కలేదు. అప్పుడు శివుడు వేదాలన్నిటినీ పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతిస్తారో వివరించండి అని అన్నాడు. అప్పుడు వేదములు, సర్వజగత్తుకు ఆధారమైనవాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ అయిన ఆ శంకరుడు తప్ప వేరెవ్వరూ కాదు అని అంటుంది ఋగ్వేదము. యజ్ఞయాగాదములు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్తుంది యజుర్వేదము. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏది చతుర్దశ భువనాలలో లేదు అని అంటుంది సామవేదము. దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు శివుడు. సర్వ దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు. తరింపచేసేవాడు శివుడు. అన్ని పనులు శివుని యొక్క సంకల్పానుసారమే జరుగుతున్నాయి. శివనామము, శివస్వరూపము మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయిన పార్వతీదేవికి అర్ధశరీరం ఇచ్చినవాడు శివుడు. అటువంటి శివుణ్ణి స్మరించడము శుభప్రదము అని అథర్వణ వేదం చెబుతుంది. ఓంకార రూపము శివుడు. 4 వేదాలకు మూలపురుషుడు. ఈ జగత్తంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతుంది. శివనామమే జీవనాధారము, ముక్తికి మార్గము. చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్ప వేరెవ్వరూ కాదు అని చెబుతాయి 4 వేదాలు. వేదాలు ఎన్ని విధాలుగా చెప్పినా సరే బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండుగా చెప్పాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారం నుండి భయంకరమైన రూపం కలిగిన మాయాకాయం ఒకటి శివుని ఎదుట నిలిచింది. అది ఆకాశమంతా ఎత్తుంటుంది. 4 చేతులున్నాయి, 3 కన్నులున్నాయి. చేతులలో శూలము, గద, డమరకము ఉన్నాయి. అతడు డమరకము మ్రోగించాడు. ఆ శబ్దానికి భూమి ఆకాశాలు అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కాడు. భూమి కంపించింది. అతడి శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతుంది. ఆ భయంకరకారుడు శివునికి నమస్కరించి, స్వామి, ఏమిటా ఆజ్ఞ అని అడుగుతాడు. అప్పుడు శివుడు అతడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాల్ని ధిక్కరిస్తున్నాడు, అతన్ని శిక్షించు అని అంటాడు శివుడు. ఆ భయంకరకారుడు తన చిటికి వేలు గోటితో బ్రహ్మదేవుని శిరస్సును ఒకటిగా త్రుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మకపాలము. శివుని హోంకారం నుండి పుట్టిన వాని ఆకారం చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అనే పేరు పెట్టాడు ఈశ్వరుడు. బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుణ్ణి చూసి, కుమారా, బ్రహ్మ శిరస్సును ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాదోషం అంటింది. ఆ పాతకము నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలిక వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శిస్తూ చివరకు కాశీపట్టణం చేరు. కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకము నీ కన్నుల ముందే భస్మమైపోతుంది. నువ్విక కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించు అని అంటాడు శివుడు. ఈ బ్రహ్మహత్యా పాతకము వికృత రూపంతో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కనులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుణ్ణి సమీపించింది. భైరవుడు వేగంగా కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకము అతని వెనకే వెళ్ళింది. ఈ రకంగా క్షేత్రాలన్నీ తిరిగి చివరకు కాశీపట్టణం చేరాడు భైరవుడు. భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్యా పాతకము బగ్గున మండిపోయింది. భైరవుడు గంగా స్నానం చేశాడు. అతని శరీరము ధవల కాంతులతో మిలమిలా మరిచిపోయింది. ఆ తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ఈ కాలభైరవుడు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.